హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాలగణేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఖర్జూరం ఇంకా రవ్వ వేసి కేక్ చేద్దామండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా. ముందుగా ఖర్జూరం ఒక కప్పుడు తీసుకొని పాలు వేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక బౌల్లో వేసి దీంట్లో కొద్ది కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో షుగర్ ఏమి యూస్ చేయట్లేదు కాబట్టి చాలా హెల్దీ అండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం ఖర్జూరం పేస్ట్ ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో రవ్వ వేసుకోవాలండి. అదే కప్తో సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలండి. కొద్దిగా అయితే సరిపోతుంది. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ గ్యాస్ మీద చేసేస్తున్నానండి, ఓవెన్ ఏం అవసరం లేదు. ఇప్పుడు నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ట్యాప్ చేసుకోవాలండి. ఒకసారి ట్యాప్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇది ఫ్రీ హీట్లో పెట్టుకోవాలండి. ఫ్రీ హీట్లో పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఈ మిశ్రమం ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవడమే. ఒక 1 అవర్ అయితే పట్టిందండి నాకు. సిమ్లో పెట్టేసుకొని 1 అవర్ తర్వాత చూస్తే కుక్ అయిపోయింది. ఇలా చాకు పెట్టి చూస్తే ఇలా పిండి ఏమీ అంటుకోకుండా వచ్చేస్తే కుక్ అయిపోయినట్టేనండి. తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత చుట్టూరు ఇలా తీసేసుకోవడమేనండి. ఇలా సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ కేక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.